దాదాపు 2ఎసిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతుంది. ఏసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఇంటికి వెళ్లారు. ఇక కేకేతో పాటు మేయర్ విజయలక్ష్మిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతుంది. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఇంటికి వెళ్లారు. కేకేతో పాటు మేయర్ విజయలక్ష్మిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, ఓవర్ టు యు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఒక్కొక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం మొదలు పెట్టారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే దానం నాగేందర్ అధికారికంగా జాయిన్ అయిన తర్వాత మిగతా నేతలందరూ కూడా పార్టీకి పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే చాలా మంది రేవంత్ రెడ్డిని కలిసి రావడం జరిగింది. అయితే దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇటీవలి కాలంలో తెలంగాణలోనే మకాం వేస్తూ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని అత్యధిక స్థానాలు గెలిపించుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా పార్టీ సీనియర్ నేతలు, గతంలో కాంగ్రెస్ తో అవినాభావ సంబంధం ఉన్నటువంటి నేతలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఢిల్లీ వేదికగా పరిచయాలని పెంచుకొని అందరింటికి పోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా ఇప్పటికే కేశవరావు సిడబ్ల్యూసీ మెంబర్ గా పనిచేశారు. 2 సార్లు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్. కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ కూడా జనరల్ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కూతురు ప్రస్తుతం హైదరాబాద్ నగర మేయర్ గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలో ఉన్నారు. సో ఆమె కథ ఇప్పటికే రేవంత్ రెడ్డిని ఒకసారి కలిసి వచ్చినటువంటి పరిస్థితి. సో అయితే కేశవరావు ఉన్న ఇంట్రెస్ట్, కూతురు రాజకీయ భవిష్యత్తు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి కూడా అడగడానికి ఆమె కొద్దిసేపటి క్రితం వాళ్ళ ఇంటికి పోయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే అనుకోకుండా పోయినటువంటి షెడ్యూల్, అంటే ముందే ప్రణాళిక లేకుండా పోయినటువంటి కార్యక్రమం కాబట్టి ఆ సమయంలో కేశవరావు ఇంట్లో అందుబాటులో లేడు అని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాలు, కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే అప్పటికే కేశవరావుతో మాట్లాడినట్టుగా మాత్రం సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ లో చేరడానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని కేశవరావు గారిని సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే అది దానికి సంబంధించిన అధికారిక సమాచారం, అధికారిక ప్రకటన వస్తే గానీ మనం కన్ఫర్మ్ చేసేటువంటి పరిస్థితి లేదు. సునీత, రాజు, మరోపక్క ఈ రోజు సాయంత్రమే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరిరువురు కూడా పార్టీలోకి చేరబోతున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన వాస్తవాలేంటి? అంటే వాళ్ళు కేశవరావు కుటుంబ సభ్యులు మాత్రం వచ్చిన మాట వాస్తవం, కలిసిపోయిన మాట వాస్తవం తప్ప రాజకీయ అంశాలు కాదు, పాత పరిచయంతో వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. విజయలక్ష్మి ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిసింది. డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు ఈమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి చాలా రోజుల ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది 20-25 మంది కార్పొరేటర్లను కలుపుకొని
ఈమె నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతా ఉంది. ఆ 25 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు అనేది కూడా లిస్ట్ చేస్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే బాబా ఫసీద్దీన్ గతంలో డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. ఆయన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నారు. సో ఇలా మేయర్ అనేటువంటి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ యథాస్థానంగా నిలబెట్టుకోవాలంటే ఎంఐఎం మద్దతు తీసుకున్న సొంతంగా కొన్ని సీట్లు వీళ్ళకి అవసరం కాబట్టి ఖచ్చితంగా కొంతమంది కార్పొరేట్లను కలుపుకొని కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా కొద్ది స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.